హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు వేడిగా కాకరకాయ పులుసు చేసుకుందామండి. అనపగింజలు కాకరకాయలు వేసి సూపర్ ఎమ్మీగా ఉంటుంది. అనపగింజలు ఒక 150 గ్రామ్స్ తీసుకున్నానండి. అది ఓవర్ నైట్ 4 అవర్స్ అట్లా నానపెట్టి పెట్టానండి. దాన్ని ఇప్పుడు కుక్కర్లోకి వేసుకుందాము. ఒక 4 విజిల్స్ పెట్టుకుందామండి. కాకరకాయని కట్ చేసి పెట్టుకుందాము. సాల్ట్ వేసి పెట్టుకుందామండి. సాల్ట్ కొంచెం వేసుకుందాము. ఇలాంటి దాంట్లో కొంచెం చేదు కొంచెం తగ్గిస్తుంది. అనపగింజలు కుక్కర్లో 4 విజిల్స్ వచ్చినాక అదే కుక్కర్లో కాకరకాయలు కూడా వేసుకున్నామండి. దాంట్లో కొంచెం చింతపండు పులుసు కూడా వేసుకుందాము. అది కూడా ఒక 2 విజిల్స్ వచ్చినాక మసాలా రెడీ చేసుకుందామండి. దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి అనపగింజలు, తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు, టమోటో, కొంచెం కొబ్బరి కూడా తీసుకున్నానండి. అంతా వేసుకుందాము ఒక మిక్సీ జార్లోకి. టమోటో 2 టమోటోస్ తీసుకున్నానండి. 1 ఆనియన్ తీసుకున్నాను. ఒక 2 ఇంచెస్ కోకోనట్ తీసుకున్నాను. ఒక 1 గార్లిక్ తీసుకున్నానండి. ఇప్పుడు దాంట్లోకి సాంబార్ పౌడర్ వేసుకుందాము. ధనియా పౌడర్ కూడా వేసుకుందామండి. పసుపు, చింతపండు కూడా వేసుకుందాము. ఇది బాగా మిక్సీకి వేసుకుందామండి. ఇప్పుడు కాకరకాయ ఉడికింది కదండి, 2 విజిల్స్. దాన్ని వాటర్ సపరేట్ చేసుకునేద్దామండి. ఆ వాటర్ అవసరం లేదు. ఇప్పుడు కుక్కర్ వాష్ చేసి పెట్టుకుందాము. ఇప్పుడు అనపగింజలు బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి, అది కూడా వేసేద్దాం కుక్కర్లో. కాకరకాయ కూడా వేసుకుందాము. అంటే కాకరకాయ హెల్త్కి చాలా మంచిదండి. వీక్లీ వన్స్ అన్నా తీసుకోవాలా. ఇప్పుడు దాన్ని రుబ్బిన మసాలా వేసుకుందాము. తగినంత వాటరు వేసి బాగా మిక్స్ చేసుకుందామండి. సూపర్ టేస్టీగా ఉంటుందండి. అస్సలు చేదు అనేది ఉండదండి. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. రాగి ముద్దకు కానీ రైస్కి కానీ చాలా సూపర్గా ఉంటుంది. అస్సలు చేదు అనేది రాదండి, అంత బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి. ఇది మా నానమ్మ వంట అండి. చాలా బాగా చేస్తుంది మా నానమ్మ చేసేదానికి మేము ఇట్లా చేస్తాము. చూడండి, మళ్ళీ అంతా వేసుకొని సాల్ట్ తక్కువ ఉంటే వేసుకుందాము. వేసి 2 విజిల్స్ పెట్టుకున్నానండి. చూడండి, ఇప్పుడు రెడీ అయింది. ఇప్పుడు పోపు వేసుకుందాము. ఒక కడాయిలో ఆయిల్ వేసాను. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్. ఆవాలు వేసుకుందాము. జీలకర్ర కూడా వేసుకుందాము. ఆనియన్స్ వేసుకున్నాను. ఇది మంచిగా ఫ్రై చేసుకుందామండి. ఈ పోపు దాంట్లోకి వేసుకునేద్దాము. చూడండి ఎలా యమ్మీగా ఉందో. అండ్ బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. బాయ్.